హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కారం గవ్వలు. ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేయవచ్చు. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ వాము యాడ్ చేస్తున్నాను. వాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఇలా బాగా నానింటుంది కదా ఈ పిండి. ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా పిండి తీసుకోవాలి. చాలా చిన్న ముద్ద తీసుకోవాలి. ఇలా చిన్నగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒక చెక్క ఉంటుంది, గవ్వల చెక్క అంటారు. ఇలా ఈ పిండిని ఇలా మధ్యలో పెట్టి ఇలా వేళ్ళ మధ్యలో ఇలా అనడమే. చాలా సింపుల్గా తయారైపోతుంది ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా చెక్క లేకపోతే మన ఇంట్లో ఇలాంటి ఏ షేప్ ఉన్నా వాటి మీద ఇలా చేసుకోవచ్చు. ఈ గవ్వల్ని చాలా సులువుగా తయారు చేయవచ్చు. నేను చేసిన ఈ గవ్వలన్నిటినీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను మొత్తాన్ని. ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ గవ్వలు ఉన్నాయి కదా, వీటిని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఈ గవ్వలు కొద్దిగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనివ్వాలి. ఇవి చాలా ఫాస్ట్గా వేగుతాయి, టైం ఏమి ఎక్కువ పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్లో నుంచి వీటిని రిమూవ్ చేస్తున్నాను. తీసి ఇలా ప్లేట్లో యాడ్ చేస్తున్నాను. ఈ కారం గవ్వలు 1 వారం ఉన్నా ఏమీ కావు, ఇలానే ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేయవచ్చు వీటిని. ఇవి స్నాక్స్ లాగా కూడా యూజ్ చేస్తారు. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.